మేము వెళ్ళిన ఈ థాయిలాండ్ ట్రిప్ ని ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకున్నాము. ఈ ట్రిప్ టోటల్ గా 4 nights 5 days ట్రిప్. ఈ ట్రిప్ లో మనకు 3 nights పటాయాలో 1 night బ్యాంకాక్ లో స్టే ఉంటుంది. హైదరాబాద్ నుండి ఈ ట్రిప్ కి పర్ పర్సన్ కి 42,000 రూపీస్ చార్జ్ చేశారు. ఈ అమౌంట్ తో ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి, ఈ అమౌంట్ కాకుండా మనకు ఎక్స్ట్రా ఎంత అవుతుంది, ప్రతి డీటెయిల్ మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. మా ఈ 5 days ట్రిప్ కంప్లీట్ అయ్యాక మా బ్యాచ్ అంతా హైదరాబాద్ కి రిటర్న్ అయ్యారు. నేను మాత్రం 5 days ఎక్స్ట్రా ఉండి పుకెట్ కూడా విజిట్ చేశాను. సో ఈ థాయిలాండ్ సిరీస్ లో నేను పటాయా, బ్యాంకాక్ అలాగే పుకెట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు తప్పకుండా చూడండి, చాలా అమౌంట్ సేవ్ అవుతుంది. ఫ్లైట్ టైంకి 4 hours ముందే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. హైదరాబాద్ నుండి థాయిలాండ్ కి చాలా ఎయిర్లైన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి. అన్నింటిలోకి తక్కువ బడ్జెట్ లో వచ్చేది నాక్ ఎయిర్ ఎయిర్లైన్స్ వాళ్ళది. 1 month ముందు టికెట్ బుక్ చేసుకుంటే 2 way కి 20,000 రూపీస్ లో టికెట్ దొరుకుతుంది. మా ఏజెంట్ కూడా మాకు అందులోనే టికెట్ బుక్ చేశాడు. ఇంకా మిగిలిన ఎయిర్లైన్స్ లో మినిమం 1 way కి 3,000 ఎక్స్ట్రా ఉంటుంది. ఏ ఎయిర్లైన్స్ లో టికెట్ బుక్ చేసుకోవాలన్నది మీ చాయిస్. ఎందులో బుక్ చేసుకున్నా 1 month ముందు బుక్ చేసుకుంటే మీకు లీస్ట్ ప్రైస్ కు దొరుకుతుంది. నాక్ ఎయిర్ ఫ్లైట్ అయితే డైలీ నైట్ 12:45 ఉంటుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గేట్ నెంబర్ 10 నుండి ఇంటర్నేషనల్ టెర్మినల్ లోకి ఎంటర్ అవ్వాలి. బ్యాగేజ్ చెక్ ఇన్ చేసి టికెట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ చెక్ చేసి స్టాంప్ వేసాక మనల్ని గేట్ వద్దకు అలో చేస్తారు. మేము వెళ్ళిన టైంలో వీసా ఆన్ అరైవల్ ఉంది. సో ఇక్కడ మమ్మల్ని వీసా అడగలేదు. మేము హైదరాబాద్ లోనే కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాము. థాయ్ కరెన్సీని థాయ్ బాత్ అని అంటారు. 1 థాయ్ బాత్ కి మనం 2.4 నుంచి 2.5 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. థాయిలాండ్ లో అయితే 2.9 రూపీస్ నుండి 3.5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీరు కూడా ఇండియాలోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని వెళ్తే బెటర్. ఈ జర్నీ 3 hours 40 minutes ఉంటుంది. ఇండియా టైం కి థాయిలాండ్ టైం కి 1.5 hour టైం వేరియేషన్ ఉంటుంది. ఇండియా టైం కంటే 1.5 hour థాయిలాండ్ టైమే ముందు ఉంటుంది. 12:45 కి ఫ్లైట్ స్టార్ట్ అయితే 4:25 కి బ్యాంకాక్ రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours పైన వెయిట్ చేశాక ఫ్లైట్ వచ్చింది. ఈ ఫ్లైట్ బ్యాంకాక్ వరకు వెళ్తుంది. బ్యాంకాక్ లో 2 airports ఉంటాయి. సువర్ణ భూమి ఒకటి, మరొకటి డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్. ఈ నాక్ ఎయిర్ ఫ్లైట్ అయితే డాంగ్మ్యాంగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. ఈ ఫ్లైట్ లో మనకు ఒక 200 ml వాటర్ బాటిల్ మాత్రమే ఇస్తారు. ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయరు. వేరే ఎయిర్లైన్స్ వాళ్ళు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కానీ టికెట్ ప్రైస్ 3,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. చాలా మంది నాక్ ఎయిర్ గురించి బ్యాడ్ గా చెప్తారు. కానీ నా ఒపీనియన్ అయితే బ్యాడ్ ఏం కాదు. తక్కువ బడ్జెట్ లో ట్రావెల్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. ఇదే డాన్మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇమిగ్రేషన్ నుండి బయటకు రాగానే కనిపించే వ్యూ ఇది. ఇదే ఎయిర్పోర్ట్. మన లగేజ్ కూడా ఇక్కడ తీసుకోవాలి. లగేజ్ తీసుకునేసరికి టైం 6:30 అవుతుంది. మనం రీచ్ అయిన టైంకే చైనా నుండి కూడా ఒక ఫ్లైట్ వస్తుంది. సో ఇమిగ్రేషన్ లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. 40 minutes నుండి 1 hour వరకు మనకు అక్కడ టైం పడుతుంది. మన ఫోటో అలాగే ఫింగర్ ప్రింట్స్ తీసుకొని మనకు వీసా స్టాంప్ వేసి పంపిస్తారు. తర్వాత చాలా మంది ఇండియన్స్ ఎయిర్పోర్ట్ లో ఉన్న టాయిలెట్స్ లోనే ఫ్రెష్ అప్ అవుతారు. ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకు 1 hour టైం ఇస్తారు. సో మేమైతే ఫ్రెష్ అప్ అయి వెయిటింగ్ అన్నమాట. ఇక్కడ ఈ ఫ్లోర్ క్లీనింగ్ రోబో కనిపించింది. దీన్ని మొబైల్లో చూస్తూ ఆపరేట్ చేయొచ్చు. దాని చుట్టూ సెన్సార్స్ ఉంటాయి. ఎవరైనా అడ్డొస్తే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఇక్కడే మీకు డ్యూటీ ఫ్రీ లిక్కర్ స్టోర్ కూడా ఉంటుంది. ఒక్కొక్కరు 3 liters తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కొన్ని బ్రాండ్స్ ఏమో ఇండియాలో తక్కువ ఉన్నాయి, కొన్ని బ్రాండ్స్ ఇక్కడ తక్కువ ఉన్నాయి. అలాగే ఎయిర్పోర్ట్ లో 7-Eleven స్టోర్ కూడా ఉంటుంది. అదొక సూపర్ మార్కెట్ లాంటిది. థాయిలాండ్ లో ప్రతి లైన్ లో ఒక 7-Eleven స్టోర్ ఉంటుంది. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అక్కడ దొరుకుతాయి. తర్వాత ఆల్రెడీ మా ఏజెంట్ బుక్ చేసిన వెహికల్ లో మేము పటాయా బయలుదేరాము. ఫస్ట్ మేము పటాయా వెళ్ళి 3 nights అక్కడ స్టే చేసి రిటర్న్ లో బ్యాంకాక్ లో 1 night స్టే చేస్తాము. ఎయిర్పోర్ట్ నుండి పటాయా 150 kilometers ఉంటుంది. ఎర్లీ అవర్స్ కావటం వల్ల ట్రాఫిక్ తక్కువ ఉండటంతో 2 hours లో మేము పటాయా రీచ్ అయిపోయాము. ఇదే మాకు ప్రొవైడ్ చేసిన హోటల్. మా ప్యాకేజ్ లో అన్ని 3 star హోటల్సే ప్రొవైడ్ చేశారు. పటాయాలో హోటల్ చెక్ ఇన్ టైము 2 PM ఉంటుంది. అప్పటి వరకు మనకు రూమ్స్ ప్రొవైడ్ చేయరు. సో మన లగేజ్ ఇక్కడే పెట్టేసి లోకల్ సైట్ సీయింగ్ కి కానీ అలాగే ఏవైనా యాక్టివిటీస్ కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. వాల్యుబుల్ థింగ్స్ అయితే మీతోనే క్యారీ చేసుకోండి. ఇక్కడ మార్నింగ్ టైంలో చాలా లేట్గా అంటే ఆల్మోస్ట్ 11 వరకు మీకు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా దొరకదు. అన్ని హోటల్స్ 11 తర్వాతే ఓపెన్ చేస్తారు. సో మీరు ఇండియా నుండే ఏవైనా స్నాక్ లాంటివి తెచ్చుకుంటే బెటర్. లేదంటే ఇక్కడ 7-Eleven స్టోర్స్ ఉంటాయి. అక్కడ కూడా ఏమన్నా జంక్ ఫుడ్ లాంటివి దొరుకుతాయి.
మాకైతే ఇక్కడి లోకల్ ఏజెంట్ కూడా ఒక లేడీ ఉంది. తను మమ్మల్ని ఫస్ట్ మసాజ్ సెంటర్ కి తీసుకెళ్లింది. ఇదే మసాజ్ సెంటర్, వెల్ మసాజ్ సెంటర్. ఇక్కడ 2 hours ట్రెడిషనల్ మసాజ్ అని 700 బాత్ చార్జ్ చేశారు. దీనికి అమౌంట్ మనమే పే చేసుకోవాలి, ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఉండదు. మసాజ్ టైంలో అయితే వీడియో అలో లేదు. లోపల ఇలా రూమ్స్ ఉంటాయి, అందరూ పెద్దవాళ్ళే మసాజ్ చేస్తుంటారు. ఇక్కడైతే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. మసాజ్ కూడా యావరేజ్ అనే చెప్పాలి. థాయిలాండ్ లో 200 బాత్ కి 1 hour మసాజ్ ఉంటుంది. సో మనం 3 times మసాజ్ చేసుకున్నా కూడా 700 బాత్ కాదు. లోకల్ గైడ్స్ వాళ్ళ కమిషన్ కోసం మనల్ని ఇలాంటి ప్లేసెస్ కి తీసుకొస్తుంటారు. ఇండివిజువల్ గా వెళ్తే మాత్రం బయట మసాజ్ కి వెళ్ళండి. కొన్ని వందల మసాజ్ సెంటర్స్ ఉంటాయి, మీకు నచ్చిన చోట మసాజ్ చేయించుకోవచ్చు. అలాగే తనే మాకు ఇక్కడ సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేసింది. దానికి 200 బాత్ చార్జ్ చేసింది. కానీ ఇదే సిమ్ 7-Eleven స్టోర్ లో మనకి 49 బాత్ కే వస్తుంది. ఇలా ప్రతి చోట మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తుంటాము. సో నేను మీకు అమౌంట్ ఎక్కడ సేవ్ చేసుకోవాలో ప్రతి డీటెయిల్ చెప్తాను. మసాజ్ అయిన తర్వాత లంచ్ కి మమ్మల్ని ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకొచ్చారు. ఇదే రాజధాని ఇండియన్ రెస్టారెంట్. పటాయ్లో చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ ఇలా అన్ని రకాలు ఉంటాయి. సో ఫుడ్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మొత్తం బఫెట్ సిస్టమ్ ఉంటుంది. వెజ్ అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. నార్మల్ గా అయితే పర్ పర్సన్ కి 250 బాత్ చార్జ్ చేస్తారు. మాకు ఇది ప్యాకేజ్ లో ఇంక్లూడెడే. సో మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కాకుండా ఇండివిజువల్ గా వచ్చే వారి కోసమే నేను ఈ డీటెయిల్స్ చెప్తున్నాను. లోపల ఒక చిన్న బార్ కూడా ఉంటుంది. ఇక్కడైతే అమౌంట్ మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. లంచ్ అయ్యాక ఇలా ఈ టాక్సీలో హోటల్ కి వెళ్ళాము. తనే మా లోకల్ గైడ్. తన పేరు మ్యాంగో. ఇక్కడ వాళ్ళ నేమ్స్ అన్ని మనకు డిఫరెంట్ గా అనిపిస్తుంటాయి. వాళ్ళకు థాయ్ నేమ్ ఒకటి ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ నేమ్ కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ కి ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. సింగిల్ పర్సన్ కి 10 బాత్ చార్జ్ చేస్తారు. ఇలా గ్రూప్ గా వెళ్తే ఒక అమౌంట్ పే చేసి మనం బుక్ చేసుకోవచ్చు. పటాయా ఒక చిన్న టౌన్. 1 hour లో సిటీ మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు. ఇది బీచ్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది బీచ్. చాలా వాటర్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. డే టైమ్ లో ఎక్కువ క్రౌడ్ ఉండదు. ఈవినింగ్ టైమ్ లో బాగా క్రౌడ్ ఉంటుంది. పటాయా వచ్చే టూరిస్టులు చాలా వరకు ఇండియన్సే ఉంటారు. జస్ట్ 5 to 10% మాత్రమే వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు. కానీ పుకెట్ లో మాత్రం 95% ఫారినర్స్ ఉంటారు. 5% కూడా ఇండియన్స్ ఉండరు. నేను పుకెట్ కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ కి, కపుల్స్ కి అయితే అది బెస్ట్ ఆప్షన్. పటాయాలో ఆల్మోస్ట్ ప్రతి 10 షాపులకి ఒక మసాజ్ సెంటర్ ఉంటుంది. 1 hour కి 150 బాత్ నుండి 300 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. మీరు ఈ స్ట్రీట్స్ అన్ని కొంతసేపు తిరిగి మీకు నచ్చిన మసాజ్ సెంటర్ లో మసాజ్ చేయించుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. కంగారు పడేసి ఫస్ట్ దాంట్లోనే దూరేయకండి. మా హోటల్ నుండి అయితే వ్యూ ఇది. అక్కడ కనిపించేదే బీచ్. మా హోటల్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. లంచ్ అయ్యాక హోటల్లో కొంత టైం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇక్కడ యాక్టివిటీస్ కి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో అవి చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.